మ్యాన్ అండి. లైట్ మ్యాన్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 37 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మూవీస్ గానీ టీవీ సీరియల్ చేసాము, యాడ్ ఫిల్మ్లు చేసాము. ఈ 37 సంవత్సరాల దగ్గర ఒక 250 సినిమాలకి పనిచేసి ఉంటాను. ఎన్టీ రామారావు గారితో చేశాను, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు, మళ్ళీ శోభన్ బాబు గారు ఒకటి, తర్వాత చిరంజీవి గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ, నాగార్జున, వినోద్ కుమార్, వాళ్ళందరూ, జగత్ బాబు గారు, శ్రీకాంత్ గారు, వాళ్ళ రెండు, తర్వాత ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మళ్ళీ రామ్ చరణ్ గారు, వీళ్ళందరితో మళ్ళీ మూడు తరాల నుంచి నేను షూటింగ్ చేస్తానే ఉన్నాను. పోతే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 24 సంఘాల కార్యవర్గ నాయకులకి, అలాగే సినీ కార్మికులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈరోజు మేము ఎందుకంటే సినీ పరిశ్రమలో ఒక 10 రోజుల నుంచి షూటింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే 30% వేతనం పెంచాలని మేము కోరుచున్నాము. కానీ మా 24 సంఘాలకు కలిపి ఒక యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ పెద్దల ద్వారా సంప్రదింపులు జరిపారు ఒక నెల రోజుల క్రితం. కానీ ఆ సంప్రదింపుల వల్ల మనకేం లాభం లేకుండా పోయింది. అందుకని సంఘాలకు కలిపి ఒక యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 37 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మూవీస్ గానీ టీవీ సీరియల్ చేసాము, యాడ్ ఫిల్మ్లు చేసాము. ఈ 37 సంవత్సరాల దగ్గర ఒక 250 సినిమాలకి పనిచేసి ఉంటాను. ఎన్టీ రామారావు గారితో చేశాను, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు, మళ్ళీ శోభన్ బాబు గారు ఒకటి, తర్వాత చిరంజీవి గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ, నాగార్జున, వినోద్ కుమార్, వాళ్ళందరూ, జగత్ బాబు గారు, శ్రీకాంత్ గారు, వాళ్ళ రెండు, తర్వాత ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మళ్ళీ రామ్ చరణ్ గారు, వీళ్ళందరితో మళ్ళీ మూడు తరాల నుంచి నేను షూటింగ్ చేస్తానే ఉన్నాను. పోతే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 24 సంఘాల కార్యవర్గ నాయకులకి, అలాగే సినీ కార్మికులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈరోజు మేము ఎందుకంటే సినీ పరిశ్రమలో ఒక 10 రోజుల నుంచి షూటింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే 30% వేతనం పెంచాలని మేము కోరుచున్నాము. కానీ మా 24 సంఘాలకు కలిపి ఒక యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ పెద్దల ద్వారా సంప్రదింపులు జరిపారు ఒక నెల రోజుల క్రితం. కానీ ఆ సంప్రదింపుల వల్ల మనకేం లాభం లేకుండా పోయింది. అందుకని సినీ కార్మికులు అందరం కలిసి ఐకమత్యంగా కలిసి 24 యూనియన్ వాళ్ళు ఎవరైతే 30% వేతనం పెంచి ఇస్తారో వాళ్ళకే షూటింగ్ కి వెళ్ళాలని నిర్ణయించారు పెద్దలు, ఫెడరేషన్ వాళ్ళు. అలాగే చేయడం జరుగుతుంది. కానీ ప్రొడ్యూసర్లందరికీ చిన్న మనవి అండి, 37 సంవత్సరాల అనుభవం కలిగిన మనిషిగా చూస్తున్నాను నేను. మీరు దయ ఉంచి మా చిన్న వాళ్ళని గమనించి పెంచవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే 1991లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. 91 వచ్చినప్పుడు 40 రూపాయలు నా జీతము. కానీ 40 రూపాయల నుంచి 92లో 50 రూపాయలు అయింది. 50 రూపాయల నుంచి 75 రూపాయలు, 3 సంవత్సరాల అగ్రిమెంట్. 75 నుంచి 110 రూపాయలు 50%. మళ్ళీ 1999లో అనివార్య కారణాలు ఒక సంవత్సరమే 15 రూపాయలు 15% పెంచడం జరిగింది, 125. తర్వాత 2001లో మళ్ళీ 35% కాడికి 170 రూపాయలు జరిగింది. కానీ ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ మొదట్లో 1991లో అప్పుడు మెడ్రాస్లో స్ట్రైక్ చేసేవాళ్ళు. మన హైదరాబాద్ ఎక్కడ స్ట్రైకులు జరిగాయి కాదు. ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. హీరోలు వాళ్ళందరూ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు. దాని గురించి అనేసి మనకి ఫస్ట్ మెడ్రాస్లో పెరిగిన వేతనాల తర్వాత 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఏం బంధులు ఉండేవి కాదు, షూటింగ్లు నిలిపేతలు ఉండే కాదు. కానీ ఇక్కడ పెంచడం జరిగేది. కానీ 1994లో 40 రోజులు షూటింగ్ స్తంభించిపోయింది హైదరాబాద్లో. ఎందుకంటే కారణం అది అక్కడోళ్ళు ఎక్కడ పని చేయకూడదు, ఇక్కడోళ్ళు అక్కడ పని చేయాలని కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ జరిగిపోయి 40 రోజులు షూటింగ్ లేదు. అలాగే సినీ కార్మికులు, చిన్న సినీ కార్మికులకి ఇది చెప్పాల్సిన విషయం. కోటా శ్రీనివాసరావు గారు, మళ్ళీ రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ ఉండేవాడు అనిల్ కిషోర్ గారు, మళ్ళీ మా కెమెరా మ్యాన్ జస్వంత్ గారు, వీళ్ళందరూ న్యాయం చేశారనమాట. అప్పుడు అందరికి సరుకులు ఇవ్వటం అలా చేశారనమాట. 40 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చిన్న ఈ పరిష్కారాన్ని సాల్వ్ చేసేసి అందరికి న్యాయమైన రీతిలో వేతనాలు ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళు ఎక్కడ పనిచేయడం, ఎక్కడ పని చేయడం జరిగింది. అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేయడం జరిగింది. కానీ 2001 నుంచి మాత్రం అందరం విడిపోయాం. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది, మెడ్రాస్ సపరేట్ అయిపోయింది. అందుకని ప్రతి 3 సంవత్సరాలకి మనకి 30% పెంచుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసే లోపు వాళ్ళందరూ అన్ని అధిక ధరలు అయిపోయినాయి మాకు, అందుకని మేము పెంచుకున్నారు. కానీ ఒకప్పుడు 91 నుంచి 2000 వరకు 50 మందితో షూటింగ్ పూర్తి చేసేవాళ్ళం ఒక్క రోజుకి. ఈ రోజు ఒక్క రోజు షూటింగ్ జరగాలంటే 200 మంది ఉంది. ప్రొడ్యూసర్లు ఆ ఖర్చుని నియంత్రించుకోవాల్సిందిగా నా 37 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. అందరినీ కొద్దిగా నియంత్రించుకొని మీరు ఖర్చు తగ్గించుకొని
మాకు సహాయం చేయాల్సింది కదా. ఇది న్యాయమైన కోరికే. మీరు 10%, 5% న్యాయం కదండి. కావాలంటే ఇప్పుడు పెంచేసేయండి 30%. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ ఏం పెట్టాలో ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్ళండి. ఇదే నా కోరిక అండి. ఇప్పుడు అందరూ చిన్న కార్మికులు 13 సంఘాల వాళ్ళు ఉన్నారు. లైట్ మ్యాన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్, టెక్నీషియన్ యూనియన్, డ్రైవర్స్ యూనియన్, కార్పెంటర్ యూనియన్, మళ్ళీ మహిళా యూనియన్, మేకప్ డిపార్ట్మెంటు, క్యాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, పెద్ద యూనియన్లు ఓకే గానండి. మేనేజర్లు పెద్ద హోదా పెద్దదే కానీ వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు మేనేజర్లు కానీ, ప్రొడక్షన్ కానీ, లైట్ మ్యాన్ కానీ, క్యాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు 4 గంటలకు లెగిస్తారండి. లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5 గంటలకు లొకేషన్కి వెళ్ళి 6 గంటలకు వెళ్ళి రెడీగా ఉంటే 7 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ 6 గంటలకు ప్యాకప్ అయితే ఎక్విప్మెంట్ అంతా ఇచ్చుకొని 7 మళ్ళీ ఇంటికి వచ్చి 8 అంటే 16 గంటలు పనిచేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇక్కడ ఇచ్చేది గంటకు 100 రూపాయలే. అదే ఆటో డ్రైవర్ అనుకోండి 250 నుంచి 300 సంపాదిస్తాడు. అదే ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి 500 సంపాదిస్తాడు. అదే ఫ్రిడ్జ్ మెకానిక్ అయితే 500 నుంచి 1000 రూపాయలు. అదే ఏసీ మెకానిక్ అనుకోండి 500 నుంచి 1500 సంపాదిస్తాడు. కానీ సినీ కార్మికుడికి గంటకి 100 రూపాయలు, 150 రూపాయల కన్నా ఎక్కువ పడతలేదు. కానీ దయ ఉంచి నిర్మాతలు అందరూ కలిసి ఈసారికి 30% గారికి వేతనం పెంచేసి అందరికీ నెక్స్ట్ మీకు ఏం కావాలో అది కార్యవర్గ నాయకులు ఉంటారు, ఫెడరేషన్ ఉంటారు, అందరినీ పిలిపించి మాట్లాడండి. దానికి మేము కూడా సహకరిస్తాము. ఇప్పుడు మేనేజర్లు కూడా చాలా దేవుళ్ళు, మీకు తెలియట్లేదు. అందరూ మేనేజర్ల వల్లే చాలా షూటింగ్ జరుగుతుంది. మేనేజర్లు 4 గంటలకెళ్ళి ప్రోగ్రామ్ చెప్పకపోతే షూటింగ్ ఎవరు చేస్తారు చెప్పండి? మేనేజర్లు ఎవరు కించపరచగాకండి, హోదా పెద్దదే. కానీ మేనేజర్ అనేవాళ్ళు 30-40 వేలకు కూడా జీతాలు పనిచేసే వాళ్ళు ఉండాలి వాళ్ళు. అందుకని మేనేజర్ల వల్ల సగం సినిమా షూటింగ్ పూర్తవుతుందండి. దయవుంచి ఎవరిని కించపరిచి మాట్లాడొద్దు. సినీ కార్మికులం, ఒక సినీ కుటుంబం, మనం కళామతల్ని బిడ్డలం కాబట్టి అందరం కలిసి పనిచేసుకుందాం. మేనేజర్లు అందరికి సహకరిద్దాము. మేనేజర్లు కూడా ఏముండదు, మేనేజర్లు సగం సినిమా పూర్తి చేస్తారు తెలుసా. ప్రోగ్రామ్ వాళ్ళకి సరిగా నిండుండదు టయానికి. మేము అందరూ వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తారు. మళ్ళీ మేము మధ్యాహ్నం భోజనం చేస్తున్నాకే మధ్యాహ్నం భోజనం 3 గంటలకి 4 గంటలకి తింటా ఉంటారు వాళ్ళు. ఏంటంటే హోదా పెద్దదే కానీ మనం లెక్కేసుకునే లోపు జీతాలు అన్ని కరెక్టే అవుతాయండి. ఒక 30-40 వేలకు కూడా జీతాలు పనిచేసేవాడు మేనేజర్లు ఎవరికి కించపరచకండి. 37 సంవత్సరాల అనుభవం కలిగిన లైట్ మ్యాన్ గా చూస్తున్నా. నేను ఎంతో మంది మేనేజర్లతో, డైరెక్టర్లతో, హీరోలతో, హీరోయిన్లతో అందరితో పనిచేశాను. కెమెరామ్యాన్లతో కూడా పనిచేశాను. అందరూ మేము కెమెరామ్యాన్లకి ఎలాగైతే తల వంచి పనిచేస్తామో అలాగే నిర్మాతకు కూడా భయపడి మేనేజర్ అనేవాళ్ళు గౌరవం ఇచ్చి పనిచేస్తారు. అందుకని మేనేజర్లు ఎవరు కించపరచకుండా మాట్లాడాలని అందరికీ నేను మనవి చేయించున్నాను. వాళ్ళు ఉంటూనే మనకి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి, షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. సగం షూటింగ్ వాళ్ళ వల్లే పూర్తవుతుంది కాబట్టి దయించుకోరానే. ఒకప్పుడు మనకి సినిమా తీయాలంటే 50 మంది, కానీ ఇప్పుడు 200 మంది ఉన్నారు. కానీ నిర్మాతలు అది తగ్గించుకోవాల్సిందిగా నా కోరిక. నిర్మాతలందరికీ చిన్న మనవి అండి, 30% వేతనం అందరికీ పెంచి సినీ కార్మికులందరికీ కాంట్రాక్ట్ బేసిక్ కొన్నాళ్ళకు ఒక 13 నెలలు కాంట్రాక్ట్ ఏ రోజు వేతనం ఆ రోజు ఇచ్చేసేసి 30% పెంచవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే అందరికి అన్ని యూనియన్లకి 30%కి ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలండి. ఎందుకంటే బేటాలు చాలా లేట్ అవుతున్నాయి. అందుకని వేతనాలు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సిందిగా కొద్ది నిర్మాతలందరినీ కోరుచున్నాను. నేను మీలో ఒకరిని, మీ సభ్యుడిని 97 నుంచి నేను 91 నుంచి చేస్తున్నా. 30 సంవత్సరాల అనుభవం ఉంది. మీకు నేను కొంతమందికి కూడా తెలుసు, పాత ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ అందరికీ తెలుసు. కాబట్టి నేను దయచేసి నిర్మాతలందరినీ కోరుచున్నాను, ఈ 30% వేతనాన్ని పెంచి అందరికీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. వేతనాలు కూడా ఒకప్పుడు మాకు 4 గంటలకే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 15 రోజులు 20 రోజులు అలా కాకుండా ఏ రోజు వేతనం ఇస్తే ఆ రోజు వేతనం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. మీరు ఎలాగైనా సరే దీనికి మాకు మేనేజర్లు కూడా సహకరించవలసిందిగా